విద్యార్థినులు సెలెక్ట్ అవడం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పాలవలస గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు వీబీజేజీ రామ్జీ జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు, రాష్ట్ర కిసాన్ మోర్చా కన్వీనర్ పాకలపాటి రవిరాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మొక్కలు సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క మొక్క నాటేటప్పుడు మన తల్లిని ఏ విధంగా చూసుకుంటామో ఆ మొక్క కూడా ఆ విధంగా చూడాలని మన యొక్క బీజేపీ వాళ్ళ అభిప్రాయము. అందరూ ప్రతి ఒక్కరు కూడాను అమ్మ పేరుతో ఒక మొక్క నాటవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారి పథకాలు కూడా రైతులకు అందుబాటులో ఇస్తున్నారు. ఆ పథకాలు కూడాను ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని చూస్తున్నాను. ఇప్పుడు ఈ చెట్లు ఇప్పుడు ఈరోజు నాటిన మొక్క రేపటి దినం మనకి నీడనిస్తుంది, అదే కొన్ని పళ్ళు కూడా ఇస్తుంది. కాబట్టి ఆ చెట్లు రేపటి ప్రతి ఒక్కరు కూడా సంరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ఆ చెట్లు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. ఎవరు ఎటువంటి దాన్ని నరకడం కానీ చేయకూడదు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనం ముందుకు సాగాలి. జై శ్రీరామ్. ఇది ప్రపంచ పర్యావరణ జీవితం పెట్టి వచ్చారు. వాళ్ళ అమ్మ పేరుని మొక్క చేశారు. ఈ మొక్కను కాపాడే బ్యాచ్ ఎవరిది? మీది. ప్రతి ఒక్కరు నీరు పోసి మొక్కలు కాపాడుకోవాలి. ఈరోజు ప్రపంచ పర్యావరణ జీవితం సందర్భం మీరందరూ ఆయన చెప్తున్నారు. ఏంటంటే చెప్పండి, మొక్కల బ్యాచ్ మాది. మా తల్లి పేరు